అలా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ని హరీష్ రావు ని సిట్ విచారణ చేసినప్పుడు అంత లేదు నిరసనలు. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ గారిని సిట్ నోటీసులు రాగానే ఇంత నిరసనలు ఎందుకు నల్ల జెండాలు పట్టుకొని నిరసనలు తెలుపుతున్నారు? ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇప్పుడు కేసీఆర్ గారు నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టి ప్రజలను తీసుకొచ్చిన నాయకుడు, ఢిల్లీ మెడల్ వంచిన కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ ఆయన మీద ఏలన చేసి ఫాల్స్ కేసు పెట్టడము, సిటీ కేసు పెట్టడం చాలా దురదృష్టం, అవమానం. ఈ రాష్ట్రానికి తెలంగాణకు చాలా అవమానం. అంటే ఫాల్స్ కేసులని ఎట్లా అంటున్నారు? ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పేసి సిట్ నోటీసులు ఇచ్చింది కదా. ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏమీ లేదు, అన్ని ఫాల్స్ కేసే. మొన్న హరీష్ రావు మీద పెట్టిన అన్యాయంగా నిత్యం ప్రజల మీద కొట్లాడే నాయకుడు హరీష్ రావు. మొన్న కూడా కేటీఆర్ మీద పెట్టారు. నిత్యం నాయకుడు ప్రజల మీద ఏవి ఎలాంటి ఆటంకులు లేకుండా చూసుకున్న నాయకుడు. అలాంటి మీద కేసులు పెట్టడం చాలా దురదృష్టం. మన సంతోష్ మీద పెట్టిండు, అది ఫాల్స్ కేసే. ఎట్లా ఎల్క తోక పట్టాలని చూస్తుండు రేవంత్ రెడ్డి. ఈ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన ఓడిపోతుంది కాబట్టి ఈ ఫాల్స్ కేసు పెట్టడము చాలా దురదృష్టము. అని అటర్ ఫ్లాప్ అయిపోయిండు ఆల్రెడీ. ప్రజలకు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలారా మీరు కూడా విన్నపించుకోండి. మీరు చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి ఏమి హామీలు ఇచ్చిండో అన్ని అన్యాయం మాటలే. ప్రమాణాలు చేసిడు దేవుళ్ళ మీద భగవంతుడి మీద అన్ని ప్రమాణాలు చేసి ఒట్టేసి ఈ బహిరంగ మీదే వచ్చిండు. కానీ ఫాల్స్ కేసు ఇవన్నీ పెట్టడం అంటే ఇప్పుడు హరీష్ రావు ని కేటీఆర్ ని ఇప్పుడు విచారణ జరిపినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో లేని లోటు చూసినాం మనం. అంటే ముఖ్యమంత్రి లండన్ లో ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులు వినడం కానీ అదే దావోస్ కి వెళ్ళడం కానీ ఎట్లాంటివి జరిగినాయి. దీనికి ఎట్లా చూస్తారు మీరు? ఆయన ఏం చేస్తుండంటే ఏది దొరకలేదు, ఏళ్ళు పెడితే ఎన్ని వస్తుంది అన్నట్టు దొరికించుకోవాలని చూస్తుండు. ఏది దొరకలేదు రేవంత్ రెడ్డికి. ఈ అధికారంలో మళ్ళా రావాలని చూస్తుండు. దాని వెనుక వాళ్ళ రేవంత్ రెడ్డి బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు బాటలే నడుస్తుండు రేవంత్ రెడ్డి. ఆయన అటర్ ఫ్లాప్ అయిపోయిండు. మళ్ళా గవర్నమెంట్ అధికారంలో రావాలని చూస్తుండు రేవంత్ రెడ్డి. కానీ అస్సలు రానే రాడు రేవంత్ రెడ్డి. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డికి బాస్ అంటారు కదా, మరి అంటే ఆంధ్ర పాలన జరుగుతుందా మరి తెలంగాణలో? ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పాలన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుందని నమ్ముతున్నారా? మరి ఆయన 6 గ్యారెంటీలు హామీ ఇచ్చింది కదా, ఆయనకి ఏం దోస్తలేదు. 6 గ్యారెంటీ నిజమైన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయితేనేమో 6 గ్యారెంటీలు ఏందో ఇచ్చేసుకోవాలి. కానీ ఇయ్యలేకపోతుంది కాబట్టి నీకేం తోస్తలేదు కాబట్టి ఈ విధంగా డైవర్ట్ అయిపోతున్నావు, అట్రాక్షన్ అయిపోతున్నావు. కానీ చరిత్రలో నిలిచిన వాడు మన కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ అంటే కేసీఆర్.